హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా మీ అందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇందులో నేను పెట్టిన ఒక వీడియోకి అయితే నాకు 1K వ్యూస్ అయితే వచ్చాయి ఒక షార్ట్కి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇంకా అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక వీడియో విషయంలోకి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ పులిహోర పేస్ట్ అనేది అయితే రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం 6 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మనం చింతపండుని అయితే నానబెట్టేసేసుకొని దాన్ని ఇలా ప్యూరీలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నూనె యాడ్ చేసేసి అందులో మనం తీసి పెట్టుకున్న చింతపండును కూడా అందులో యాడ్ చేసేసి ఇంకా అందులో ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసేసి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం నానబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటాము. అది చూసుకొని అయితే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మనకు ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కానీ గ్లాస్ స్టోర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మన 6 months వరకు అయితే స్టోర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి పెట్టుకుంది, అది అయిపోవచ్చింది. సో అందుకోసం మళ్ళీ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.